హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఒక కొత్త విషయాన్ని తెలుసుకుందాం. నార్మల్గా ఫేస్ క్లీనప్కి రోజ్ వాటర్, గ్లిజరిన్ కలిపి ఫేస్ క్లీనప్కి వాడతారు. ఈ మిక్చర్ వాడే ముందు నార్మల్ వాటర్తోనైనా కూల్ వాటర్తోనైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేస్ని క్లీనప్ చేసుకోవాలి. తర్వాత టవల్ తోటి లైట్గా తుడుచుకోవాలి. ముఖాన్ని కొద్దిసేపు ఆరనివ్వండి. వాడే ముందు ముఖాన్ని కడుక్కోవడము, తుడుచుకోవడము, ఆరనివ్వడము ఇదంతా ఫండమెంటల్ రూల్. అందరూ ఎక్కువగా చేసేది ఏంటంటే ఈ మిశ్రమాన్ని పడుకునే ముందు అప్లై చేస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో కూడా ఈ మిశ్రమాన్ని పడుకునే ముందు అప్లై చేయమని చెప్తూ ఉంటారు. కానీ నేను ఇప్పుడు ఒక కొత్త టిప్ చెప్తా. సాధారణంగా మనం నైట్ 7:30, 8:30 లోపల డిన్నర్ని కంప్లీట్ చేస్తాం. డిన్నర్ తర్వాత చేతులను శుభ్రంగా వాష్ చేసుకోండి. ఇందాక చెప్పినట్టుగా నార్మల్ వాటర్ తోటి కడుక్కొని తుడుచుకొని ఆరబెట్టుకుంటాం. ఇప్పుడు సాధారణంగా 8:30 అవుతుంది కదా, ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అప్లై చేయాలి ఫేస్కి. సాధారణంగా మనం తిన్న వెంటనే పడుకోము. ముచ్చట్లు పెట్టడం కానీ, టీవీ చూడడం కానీ, రాయడం, చదవడం లాంటివి చేస్తూ ఉంటాము. మనం పడుకోబోయేసరికి 10, 10:30 అవుతుంది. అంటే మనం 8:30కి అప్లై చేసామంటే 10:30కి పడుకుంటాం. మధ్యలో 2 hours గ్యాప్ ఉంటుంది. ఈ 2 hours లోపల మనం అప్లై చేసిన ఈ మిశ్రమం మన ఫేస్ అబ్జర్వ్ చేసుకుంటుంది. అదే ఈ మిశ్రమాన్ని పడుకునే ముందు అప్లై చేసినట్లయితే అది దిండుకు గాను, దుప్పటికి గాను అంటుకొని ఫేస్ అబ్జర్వ్ చేసుకునే కంటెంట్ తక్కువ అవుతుంది. సో పడుకునే ముందు కాకుండా నేను చెప్పినట్టు 8:30 ఆ టైంలో అప్లై చేస్తే ఇంతకు ముందు కంటే ఎక్కువ బెనిఫిట్స్ కలుగుతాయి. సో ఫ్రెండ్స్, నేను చెప్పింది పాటించండి, ఎక్కువ బెనిఫిట్స్ పొందండి. మీకు నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. థ్యాంక్ యూ.